భారతదేశంలో శివాజీ మహారాజు వంటి మహనీయుడు, ధైర్యం, సాహసాలు గల వీరుడు లేరని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పటేల్గూడలో స్థానిక సర్పంచ్ ఈర్ల నితిష శ్రీకాంత్ ముదిరాజు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహం, BHEL మెట్రో కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజు కాంస్య విగ్రహం, అదేవిధంగా వివేకానందుని విగ్రహాలను ఆవిష్కరించారు. రెడ్డి గారు, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, నితీష శ్రీకాంత్ సర్పంచ్ గారు, శివాజీ మహారాజ్ కార్యక్రమానికి మరి అదేవిధంగా స్వామి వివేకానంద కార్యక్రమానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెట్టుకోవడం, వివేకానంద స్వామి విగ్రహం పెట్టుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఇలా శుభదినంగా భావిస్తూ, శివాజీ మహారాజ్ గారు చాలా గొప్ప నాయకుడు, గొప్ప మనిషి. ఈ భారతదేశంలో పేరు ప్రతిష్టలే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు పొందినటువంటి శివాజీ మహారాజ్ గారు. ఆయన చరిత్ర చాలా గొప్పది. మరాఠా వీరుడు. ఈయన మన తుల్జాపూర్ అమ్మవారు భక్తుడు. ఆ చేతిలో ఉన్న ఖడ్గము తుల్జాపూర్ అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారు ఆయన చేతికి ఖడ్గం ఇచ్చి వరము ప్రసాదించి, నువ్వు వెనుకకు మళ్ళీ చూడకుండా సైడ్ వెళ్ళిపోతే దర్వాజాను వెలగొట్టుకొని వెనుకకే వెళ్ళిపోయి, ఇప్పటికున్న తుల్జాపూర్లో దర్వాజాలు అటు చట్టి వెళ్ళిపోయింది. ప్రజలకు సేవ చేయండి, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించండి అనే ఆలోచనతో అప్పుడున్న పరిస్థితులలో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి ఒక శివాజీ మహారాజ్ గారు ఈ ప్రపంచం ఉన్నంత కాలము ఏ యువత కానీ ఎవరు కానీ ఆ మహానుభావుని గుర్తించుకొని ముందుకు పోతా ఉంటారు. కాబట్టి అటువంటి విగ్రహం ఈ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ, మీ అందరి తరఫున మన పటేల్గూడ సర్పంచ్ గారికి, అమీన్పూర్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి ఈ విగ్రహాలన్నీ మా చేతుల మీద ఆవిష్కరింపజేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.